సహచర మంత్రివర్గ సభ్యులు కొల్లు రవీంద్ర గారు, పి నారాయణ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు రమేష్ గారు, గౌరవ స్థానిక శాసనసభ్యులు రామకృష్ణ గారు, కార్పొరేషన్ చైర్మన్ పేలా గోవింద్ గారు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ కుమారెడ్డి పట్టాభి గారు, జిల్లా కలెక్టర్ గారు, ఈరోజు గ్రీన్ అంబాసిడర్కి చాలా బాగా పనిచేస్తూ మంచి పేరు తీసుకొస్తున్నటువంటి హరికృష్ణ, అదే మరి గేదెల రమణ గారు, ఈరోజు నేను స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఘన స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు నేను తాళ్లపాడు వచ్చాను. ఇప్పుడే సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి వెళ్ళి, రెసిడెన్స్ స్కూల్కి వెళ్ళి ముస్తాబ్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గ్రామానికి వచ్చాను. నేను గ్రామానికి వస్తే నేనేం కొత్త కాదు, ఎన్నోసార్లు వస్తూనే ఉన్నా. అయితే ఈరోజు మీ ఉత్సాహం చూసినప్పుడు, మీ అభిమానం చూసినప్పుడు నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనంత అభిమానం చూపిస్తున్నారు. ఈరోజు నేను వచ్చింది స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర మనకందరికీ అవసరమైన కార్యక్రమం, నాకు ఇష్టమైన కార్యక్రమం. ఇప్పుడు కాదు, నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే పచ్చదనం, పరిశుభ్రం దేశంలో ఎక్కడా చేయని రోజుల్లో హైదరాబాద్లో రాత్రి క్లీనింగ్ చేపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ పెట్టాలి, దేశమంతా కూడా పరిశుభ్రంగా ఉండాలి అని ఆయన ఆలోచించినప్పుడు నాకు ఒక బాధ్యత ఇచ్చారు. అందరి ముఖ్యమంత్రులతో కలిసి ఏమేమి చేయాలనో ఒక రిపోర్ట్ కింద ఇమ్మంటే, ఆ రోజు నేను కాంగ్రెస్, కమ్యూనిస్ట్ అందరి ముఖ్యమంత్రులతో కూర్చొని రిపోర్ట్ ఇచ్చాం. ఆ రిపోర్ట్కి ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి ఈరోజు దేశమంతా అమలు చేస్తూనే నిరంతరం ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. అయితే ఇప్పటికీ మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అప్పటికి ఇప్పటికీ పర్యావరణం, పరిశుభ్రత ఒక సంవత్సరంలో చాలా మార్పులు తీసుకొచ్చాం. ఏది కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వ కార్యక్రమంగా ఏ పని చేసినా అది తాత్కాలికం. అట్లా కాకుండా ప్రజలు భాగస్వాములై మనందరం కలిసి చేస్తే అది శాశ్వతం. ప్రజల జీవన విధానంలో మార్పు రావాలంటే ప్రజలు భాగస్వాములైతే తప్ప ఏ కార్యక్రమం కూడా జయప్రదం కాదు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తే నేను గ్రామాలు పరిశుభ్రంగా ఉండడమే కాదు, ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండాలి. తప్పుడు ఆలోచనలు చేస్తే, తప్పుడు పనులు చేస్తే, ప్రజల్ని మభ్యపెడితే అది శాశ్వతం కాదు. అందుకే ఈరోజు మీరు చూస్తే స్వచ్ఛమైన పరిసరాలు, స్వచ్ఛమైన ఇళ్ళు, స్వచ్ఛమైన కార్యాలయాలు, స్వచ్ఛమైన ప్రాంతాలు, అదేవిధంగా స్వచ్ఛమైన మనసు, స్వచ్ఛమైన ఆలోచన, ఇది నా కాన్సెప్టు. ఇది సాధించడానికే ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ స్వచ్ఛ ఉద్యమంలో
ముందుండి నడిపిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకి, గ్రీన్ అంబాసిడర్కి మనస్ఫూర్తిగా అభినందనలు. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు వారికి చెప్పాలి, కృతజ్ఞతలు తెలియజేయాలి. నెల నెల ఒక్కొక్క థీమ్ తీసుకుంటున్నాం. ఈసారి థీమ్ మీరు చూస్తే ఆపర్చునిటీస్ ఇన్ ఎన్విరాన్మెంట్, అంటే పర్యావరణంలో అవకాశాలు అందుకోవడం. పర్యావరణం మనకు జీవనోపాధి కల్పిస్తుంది, సమగ్ర ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది. వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణ, రీసైక్లింగ్ యూనిట్లు, కాంపోస్ట్ ఎరువులు తయారు చేయడం, పారిశుద్ధ సేవల్ని గుర్తించడమే కాకుండా వారిని ప్రోత్సహించడం, హరిత ఉత్పత్తులు చేయడం. కడాన ఏ వస్తువు కూడా వేస్ట్ కాదు. ఆ విషయం